మన పెద్దవాళ్ళు అంత వయసొచ్చినా కానీ ఇంకా యంగ్‌గా, యాక్టివ్‌గా, హుషారుగా ఉంటున్నారండి. మనమేంటండి ఇంత చిన్న వయసులోనే ముసలివాళ్ళలాగా కనిపిస్తూ ఉన్నాం. ముసలివాళ్ళలాగా అయిపోతూ ఉన్నాం. ఆ నొప్పులు, ఈ నొప్పులు అనుకుంటా. ప్రాబ్లమ్ ఎక్కడుంది? దీనికి కారణాలేంటో తెలుసా? నంబర్ 1 ఎక్కువగా కూర్చొనుండేటటువంటి వర్క్స్ చేయటం వల్ల. వర్క్స్ చేయాలి తప్పదు. కానీ మధ్య మధ్యలో లేచి నడుస్తూ ఉండండి. ఫిజికల్ యాక్టివిటీస్ ఎర్లీ మార్నింగ్ చేస్తూ ఉండండి. ఇక నంబర్ 2 సరైన నిద్ర లేకపోవటం. మెయిన్ అండి. ఎక్కువగా స్క్రీన్‌కి అడిక్ట్ అయిపోయి చాలామంది నిద్ర పండుకున్న దాకా ఫోనే చూస్తున్నారు. లేచిన దగ్గర నుంచి ఫోనే చూస్తున్నారు. కాస్త నిద్రకి టైం కేటాయించండి. మన ఆరోగ్యం మనం చూసుకోకపోతే ఎవరు చూస్తారండి? ఇక నంబర్ 3 స్ట్రెస్ ఎక్కువగా తీసుకుంటున్నారు. ప్రతి దానికి కూడా టెన్షన్ పడిపోకండి. ఎలా జరగాలంటే అలా జరుగుతుంది. మన ప్రయత్నం మనం చేయాలి కానీ స్ట్రెస్ తీసుకొని ఇలా చేయటం వల్ల మన చర్మం ముడతలు పడిపోయి తొందరగా ముసలివాళ్ళు అవ్వడానికి మెయిన్ రీజన్ ఇదేనండి. ఇక నంబర్ 4 మన బాడీకి వాటర్‌ని తక్కువగా ఇవ్వటం. మీరు తింటున్నారు, తాగుతున్నారు, తింటున్నారు, తాగుతున్నారు. అసలు ఎన్ని తాగుతున్నారో చూస్తున్నారా? ఎర్లీ మార్నింగ్ 1 లీటర్ తాగండి. టిఫిన్ చేసేటప్పుడు వాటర్ తాగండి. టిఫిన్ చేసిన ఒక గంట తర్వాత ఒక వాటర్ తాగండి. భోజనం చేసి అరగంట ముందు ఒక గ్లాస్ తాగండి. భోజనం చేసిన తర్వాత గంట తర్వాత ఒక గ్లాస్ తాగండి. ఇలా కౌంట్ చేసుకోండి. కాస్త ఎన్ని తాగుతున్నారో ఒక రోజున అబ్జర్వ్ చేయండి. రోజుకు 4 లీటర్లు తగ్గకుండా తాగండి. ఇక నంబర్ 5 ఎండ తగలకుండా ఇంటి పట్టునే వర్కులు చేయటం కూడా మనం తొందరగా ముసలివాళ్ళు అవ్వడానికి కారణం అండి. అప్పుడప్పుడు కాస్త మార్నింగో, ఈవినింగో కాస్త ఈ సూర్యరశ్మికి ఒక 5, 10 నిమిషాలన్నా కేటాయించండి. ఇక నంబర్ 6 జంక్ ఫుడ్స్‌కి ఎక్కువగా అలవాటు పడటమండి. తినండి, ఎంజాయ్ చేయండి. కానీ వారానికి ఒక రోజున కేటాయించండి. డైలీ మీరు టిఫిన్‌లు, జంక్ ఫుడ్స్, బేకరీ ఐటెమ్స్ ఇలాంటివి కాస్త తగ్గించండి. నంబర్ 7 స్మోకింగ్, డ్రింకింగ్. అన్ని మంచి మంచి ఆహారాలు తీసుకుంటుంటేనే ఇన్ని రోగాలు వస్తున్నారా? ఎందుకంటే చేతులారా మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. కాస్త వాటిని దూరంగా పెట్టండి. వీటన్నిటికి మన బాడీ సిగ్నల్ ఇస్తూనే ఉందండి. ఇది నీ బాడీకి పడదు, ఇది మంచిది కాదు అని చెప్పేసి ఏదో ఒక నొప్పి రూపంలోనో, రోగం రూపంలోనో బయటికి ఎలగక్కుతూనే ఉంటుంది. కానీ మనం అస్సలు పట్టించుకోమే. టాబ్లెట్ మింగటం, పక్కకు నెట్టేయటం, మళ్ళీ వేసేయటం. కాస్త మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. ఈ అలవాట్లే మీ ఆయుష్‌ని తగ్గిస్తాయి. మీ ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసేస్తాయి. మీరు తొందరగా ముసలివాళ్ళలాగా కనిపిస్తూ ఉంటారు. కాబట్టి ఈ అలవాట్లకు దూరంగా ఉండండి. ఆరోగ్యంగా, ఆనందంగా, యంగ్ లుక్ తోటి యాక్టివ్‌గా ఉండండి. మీలో ఎంతమందికి ఈ అలవాట్లున్నాయి? ఎంతమంది మానేస్తారు? నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేస్తారా?